సెర్చ్ ఫారం నింపడం ఎలానో తెలుసుకుందాం. ఈ ఫారం 3 భాగాలుగా అనుకుంటే మూడో భాగం ప్రస్తుత వివరాలు. ప్రస్తుత వివరాలు అంటే మన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, మొబైల్ నెంబర్, తండ్రి పేరు, తల్లి పేరు, వారి ఫోటో గుర్తింపు కార్డు నెంబర్లు, మూడవది భర్త లేదా భార్య వాళ్ళ పేరు, వాళ్ళ ఐడిని రాయాలి. అవి 2025 నాటికి ఉన్నటువంటి అంటే ఇప్పటి ఓటర్ వివరాలు. వాళ్ళ తల్లి తండ్రివి కూడా ఇప్పటి వివరాలే నింపాలి. ఇది అందరూ నింపాలి. తర్వాత 1వ భాగానికి వస్తే ఇది 2002 నాటికి మనకు ఓటు హక్కు ఎవరిదైతే BLO ఇచ్చిన ఫారంలో పైన వివరాలు ఉన్నాయో వాళ్ళకు 2002లో ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటర్ లిస్టులో మీ పేరు ఎలా ఉందో అలా, తర్వాత మీకు ఐడి ఉంటే ఐడి, మీ బంధువు అంటే మీ తండ్రి పేరు, తర్వాత మీ తండ్రి అంటే బంధుత్వం అంటే తండ్రి అని, మీ రాష్ట్రము, మీ పాత జిల్లా, తర్వాత పాత జిల్లాలో అసెంబ్లీ పేరు, అసెంబ్లీ నెంబరు, తర్వాత కింద అసెంబ్లీ నెంబరు, భాగం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నెంబరే భాగం సంఖ్య అవుతుంది. తర్వాత మీ క్రమ సంఖ్య రాస్తే సరిపోతుంది. 2002లో ఓటు ఉంటే పక్కన ఉన్న 2వ భాగం నింపవలసిన అవసరం లేదు. మీకు ఓటు హక్కు లేనప్పుడే ఈ 2వ భాగాన్ని నింపాలి. దీంట్లో మీకు అంటే మీ తండ్రి, తల్లి, తాత, నానమ్మ వాళ్ళ యొక్క వివరాలు నింపాలి. వాళ్ళకు 2002లో లిస్టులో ఉన్నటువంటి పేరు, మరి ఐడి ఉంటే ఐడి, తర్వాత బంధుత్వం వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తండ్రి, తర్వాత వాళ్ళ భాగం సంఖ్య, వరుస సంఖ్య నింపాలి. ఇది నింపవలసింది. 2002 ఉంటే 1వ భాగం, 3వ భాగం, 3వ భాగం అందరు నింపాలి. దాన్ని గమనించవలసింది 1వ భాగం లేదా 2వ భాగంలో ఏదో ఒకటో నింపాలి. 1వ భాగం అంటే 2002లో ఓటు ఉంటే 1వ భాగం నింపాలి, 2వ భాగం నింపొద్దు. అదే 2002లో మీకు ఓటు లేకపోతే 2వ భాగం మీ బంధువుది నింపితే సరిపోతుంది. 1వ భాగం నింపవద్దు. 3వ భాగం మీ ప్రస్తుత వివరాలు తప్పకుండా రాయాలి. పైన మీ పాత ఫోటో పక్కన ఇప్పటి కొత్త ఫోటోను కూడా అతికించి ఇవ్వాలి. కింద మీ సంతకం, తర్వాత BLO గారికి ఇవ్వవలసి ఉంటుంది.